నమస్తే అండి అప్పాజీ గారు. నమస్తే స్వర్ణ. మన ఎస్ఎస్ రాజమౌళి ఓకే ఎస్ఎస్ఎన్బి అంటూ వస్తున్న పోస్టర్స్ మనం చూసాం. ఎప్పుడు టైటిల్ పెడతారు అనుకుంటే 2-3 పేర్లు అయితే మనకు వస్తున్నాయి. వారణాసి అనేది కాస్త గట్టిగా వినపడుతుంది, బట్ వాళ్ళు చెప్పేంత వరకు మనం ఏం మాట్లాడలేం. గ్లోబ్ ట్రాటర్ అనేది బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది అంతే, ఆబ్వియస్లీ రావాలి కూడా. అయితే ఒక్కొక్క పోస్టర్ లోను మనకి విలన్ దగ్గర అందరి కళ్ళు ఆగాయండి. ఎస్ఎస్ రాజమౌళి గారి యొక్క స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అంటే విలన్ చాలా బలంగా ఉంటాడు, ఆయనే చెప్తారు ఆ విషయాన్ని. బాహుబలి టైంలో ఎట్లా చెప్పారు, ప్రభాస్ ఎట్లా ఉన్నాడు అంటే విలన్ ఇంకా ఎట్లా ఉండాలి, అప్పుడే హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది అని. అలాంటి విలన్ అది పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. నిజంగానే సుకుమారంగా కనిపిస్తాడు ఆయన కదా, ఒక హీరో ఆ ఫేస్ కట్. ఆయన్ని విలన్ గా పెట్టారంటేనే ఒక క్వశ్చన్ మార్క్, ఎట్లా అబ్బా అని. ఆయన్ని వీల్ చైర్ కి పరిమితం చేసినట్టు కనిపిస్తోంది. అప్పుడు ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నట్టు విలన్ క్యారెక్టర్ అనేది ఒక డౌట్. మీరేం చెప్తారు పర్టికులర్ క్యారెక్టర్ అంటే? కేవలం అంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి పూర్తి కాస్టింగ్ ఏంటో ఇంకా తెలియదు మనకి. ఇప్పుడు బాహుబలిలో కూడా నాజర్ ఇది అతను హ్యాండిక్యాప్ దీనిలాగా ఉంటాడు కదా, కానీ చాలా పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా ఆ విలన్. అది ఆ క్రూరత్వం అది ఒక రేంజ్లో ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రానా ఉంటాడు, నాజర్ కొడుకు కదా. కాబట్టి ఇందులో కూడా ఓన్లీ పృథ్వీరాజ్ కుమార్ అనే ఉన్నాడా, లేకపోతే ఇప్పుడు విలన్ అనేవాడు ఇప్పుడు ఈ యుగంలో, డిజిటల్ యుగంలో, ఈ దీంట్లో నిమిషాల వ్యవధిలోనో లేకపోతే జస్ట్ మీట నొక్కడం ద్వారా కూడా విధ్వంసాలు సృష్టించేంత ఇది ఉంది కదా. కాబట్టి వీల్ చైర్కే పరిమితమై కూడా విధ్వంసాలు సృష్టించే విలన్గా చూపించవచ్చు. ఇతనితో పాటు ఇంకెవరైనా విలన్స్ అందులో ఉండొచ్చు. సో ఇట్స్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. చూద్దాం. కానీ ఇప్పుడు మనం హ్యాండిక్యాప్ గురించో లేకపోతే వీల్ చైర్ గురించో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్లకి ఎంతో కొంత ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు పెడుతూ ఎప్పుడు అంటే ఈ మధ్య కాలంలో కూడా కాదు, దాని గురించి సర్చ్ చేసినప్పుడు మనం ఎప్పటి నుంచో ఉంది ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువైంది కదా. అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనం రామారావు గారి సినిమా దగ్గర నుంచి ఉంటది అది. కలిసి ఉంటే కలదు సుఖంలో ఆయనకి ఒక హ్యాండ్ ఉండదు సగం సినిమా వరకు, తర్వాత మధ్యలో వచ్చేస్తుంది అనుకోండి. అదే అంటే ముందు నుంచి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హీరో అనేవాడు ఎక్కడో ఆకాశంలో నుంచి ఊడిపడినట్టు కాకుండా మన నెక్స్ట్ డోర్ నెక్స్ట్ బాయ్ అని చెప్పి అంటున్నారు కదా, అలాగా మన పక్కింటి కుర్రాళ్ళలాగా ఉండేటట్టుగా క్యారెక్టర్ డిజైన్ చేస్తారు. సో ఆ క్రమంలో హీరోకి చిన్న చిన్న ఇప్పుడు రంగస్థలంలో చిట్టుబాబుకి చెముడు కదా, ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఏదో ఒక చిన్న అవకరం లాగా పెడుతున్నారు కొంతమంది హీరోలకు కావచ్చు, హీరోయిన్లకు కావచ్చు. ఇప్పుడు హీరోయిన్ ఏదో సినిమాలు ఏందా నువ్వు చెప్పే చూడు, సమంతకి డయాబెటిక్ పేషెంట్ లాగా సన్నాఫ్ సత్యమూర్తిలో. అంటే అన్ని విధాల పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు హీరోలు హీరోయిన్లు. వాళ్ళకు కూడా మనలో చాలామందికి ఎలాగైతే చిన్న చిన్న ఇవి ఉంటాయో ఇబ్బందులు కానీ మరొకటి కానీ ఉంటాయో అలాగే వాళ్ళకు కూడా ఉంటాయని చెప్పడం. ఇంతకు ముందు హీరోలు అంటే కామెడీ చేసేవాళ్ళు కాదు, కామెడీ కోసం సపరేట్గా కమెడియన్స్ ఉండేవాళ్ళు. మన తెలుగు సినిమాల్లో అయితే ఒక రేలంగి, రమణారెడ్డి, రాజనాల, ఎప్పుడైనా కొన్ని సీన్స్లో హీరోలతో కూడా కామెడీ జనరేట్ అయ్యేది తప్ప ప్రత్యేకించి కామెడీ కోసం కామెడీ ట్రాక్స్ ఉండేవి. దానికోసం రైటర్స్ వేరే, ఇప్పుడు మెయిన్ సినిమాకి ఒక రైటర్ అయితే కామెడీ ట్రాక్ కి వేరే రైటర్, దాన్ని హీరోకి జత కలుపుతూ తీసుకొచ్చి పెట్టేవారు తప్ప తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఉదాహరణకి కలేజా సినిమాలో మహేష్ బాబాయ్ కామెడీ చేస్తుంటాడు కదా, అతడు సినిమాలో ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు వెంకటేష్, ఇలాగా హీరోలే కామెడీ చేయడం కూడా ఎలాగైతే ఒక ట్రెండ్ సెట్టింగ్ లాగా అయ్యిందో, ఇప్పుడు హీరోల్లో అప్పుడప్పుడు హీరోలు కావచ్చు, అది విలన్లు కావచ్చు, వాళ్ళకి ఏమైనా కొంచెం లోపాలు, అవయవ లోపం కానీ వినికిడి లోపం లేదంటే కంటి సంబంధించినటువంటి ఏదో ఒక లోపం ఉండడం కూడా ఒక దీనిలాగా చూపించడం అనేది ఒక ఇది నడుస్తుంది. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది అదేదో పాత సినిమాలో పసివాడి ప్రాణంలో రఘువరన్ గారికి కూడా ఆయనకు కూడా సమ్ పోలియో ఇబ్బంది ఏదో కదా, ఆ పిల్లోడిని కిడ్నాప్ చేసింది. గణేష్ సినిమాలో కోట శ్రీనివాసరావు, ఇలా చాలా మంది అలాగా చూపిస్తున్నారు. అది కూడా ఒక ట్రెండ్ లాగా. సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు గారికి ఆస్తమా ఉంటుంది, మల్లేశ్వరి
కానీ మరి ఏమైనా విలనిజం అది ఆస్తమాతోనే చనిపోతారు కదా, అవును. వేరే ఇప్పుడు విషయం ఒక్కడున్నాడు అనే సినిమాలో, గోపీచంద్ సినిమాలో మహేష్ మంజ్రేకర్ విలన్, ఆ, అతనికి ఒక రేర్ డిసీజ్ తోటి బొంబే. బాధపడుతుంటాడు. ఆ, వీల్ చైర్ మీదే అతను అవును. తిరుగుతూ ఉంటాడు. అలాగా అంటే హీరోలు కావచ్చు, విలన్లకు కావచ్చు, ఏదైనా ఒక లోపం పెట్టడం వల్ల ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా రాబట్టుకోవచ్చు అనే ఒక ఇది ఉంది. ఇప్పుడు ఉదాహరణ ఇందాక మనం చెప్పుకున్నాం, రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్కి ఉండే వినికిడి లోపం వల్ల బ్రహ్మాండమైన ఫన్ జనరేట్ అవుతుంది, కొంత స్టోరీ ఇది అవుతుంది కదా. అవును, కథను కొంచెం బాగా మలుచుకోవచ్చు. అంటే ఆ ప్రాబ్లం వల్లే సమంతకి తనంటే ఇష్టం అని చెప్పే దగ్గర ఎంత ఉంటుందో, బట్ అదే ఇబ్బంది వల్ల అన్నని అవును పోగొట్టుకున్నప్పుడు జరిగే అది ఉంటుంది చూడండి. అవును, స్టోరీని నడపడానికి కూడా, స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్ తీసుకురావడానికి కానీ, లేదంటే దానికి ఒక గాఢత చేకూర్చడానికి కానీ కూడా ఉపయోగపడేలాగా డైరెక్టర్లు ఇప్పుడు క్యారెక్టర్స్ డిజైన్ చేసుకుంటున్నారు. అది మనం ఆహ్వానించదగ్గ పరిణామంగా. కాకపోతే ఇక్కడ మనము అంటే ఏదైనా ఇబ్బందికరమైన ఫిజికలీ ఛాలెంజెస్ ఇట్లా చెప్తూ ఉంటాం కదా, దివ్యాంగులు, ఇది మన విలేజ్ బ్యాక్డ్రాప్లోను ఇలాంటి సినిమాలకైతే పర్లేదేమో అనుకుంటాం. కానీ ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్లో సినిమా వస్తున్నప్పుడు సుమారు ఒక 120 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు, వింటున్నాం. అలాంటి దగ్గర ఇంత స్ట్రాంగ్గా ఉండే క్యారెక్టర్ కనుక అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎట్లా క్యారెక్టర్ ఇదవుతుంది, సస్టైన్ అవుతుంది అనేది ఒక డౌట్ ఉంది. అంటే ఆల్రెడీ అలాగా అటువంటి చిన్న చిన్న లోపాలతోటి హీరోలు క్యారెక్టర్లు డిజైన్ చేసి అసాధారణటువంటి విజయాలు సాధించిన సినిమాలు ఉన్నాయి కదా మనకి. ఉదాహరణకి గజనీ సినిమా కదా. గజనీ సినిమాలో అతను అదయిన తర్వాత జ్ఞాపకశక్తి కోల్పోయి, చాలా పరిమితమైనటువంటి జ్ఞాపకశక్తి ఉంటుంది. ఆ టైంలోనే అతను చేయడం ఇవన్నీ చాలా, అంటే అదొక ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మామూలుగా అన్నీ బాగున్నవాడు ఫైట్లు చేయడం, విలన్లతో యుద్ధాలు చేయడం, విజయాలు సాధించడం అనేది కామన్. ఇలాగ కొన్ని ప్రతిబంధకాలు ఉండి కూడా విజయాలు సాధించడం అన్నది ఇప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ దిశగా మన దర్శకులు రాజమౌళి గారి ఆలోచన ఎందుకు అది పెట్టారు అన్న ఊరికైతే ఏం బెటర్ అయినా, బట్ ఆ చైర్ వెనక్కి చూసారా ఒక 4-5 వస్తున్నాయి హ్యాండ్స్ మాదిరి. అవునవును, దాని మీద ముందు యాక్చువల్గా ట్రోలింగ్ జరిగింది, పలానా సినిమాలో అలాగా, పలానా సినిమాలో ఇలాగా, అంటే స్టీఫెన్ హాకింగ్ని దృష్టిలో పెట్టుకుని చేశారా, ఇలా రకరకాలుగా జరిగినాయి. బట్ ఏంటంటే చెప్పాను కదా, హీరో అనేవాడు కుర్చీలో కూర్చొని కూడా విధ్వంసాలు సృష్టించే నేపథ్యం ఉంది కాబట్టి సో మనం అది ఇంకా రాజమౌళి లాంటి వాడు ఒక ఏగతోటి, ఒక హీరో చనిపోయి ఏగగా పుట్టి ఎటువంటి ఇది చేసాడో మనం చూసాం. ఏగతోటి అసలు ఏంటి, ఏగతోటి సినిమా ఏంటి, ఏగ ప్రతీకారం తీర్చుకోవడం ఏంటి అని చెప్పి మనం అనుకుంటాం. ఎవరైనా ఊహించామా ఆ రేంజ్లో సినిమా స్టీమర్ టబ్లో ఒక్కటొచ్చి కంటే లేవలేరు, చెయ్యెత్తలేరు, కాలెత్తలేరు. అది మరి చిన్న ఏగ దాంతో అతను అంత అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ చేసిన రాజమౌళి ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ తోటి ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడు అన్నది మనం చూడాలి. అంటే తెలుగు సినిమాలు ఇప్పటే కాదు, ఎప్పటి నుంచో కూడా అవును ఇలాంటి ఛాలెంజెస్ ని పెడుతూనే ఉంటారు. అవును అవును 16 ఏళ్ల వయసులో చంద్రమోహన్ గారు. అదే అవును, అదే అంటే ఇప్పుడు అప్పట్లో ఏంటంటే కేవలం మిడ్ రేంజ్ హీరోలకి ఇలాగా అటువంటి పెట్టేవాళ్ళు. ఇప్పుడు చంద్రమోహన్ అంటే ఏ గ్రేడ్ కాదు, ఒక నెక్స్ట్ గ్రేడ్ హీరో కాబట్టి అతనికి పెట్టారు ఆ క్యారెక్టర్. అప్పుడు మన ఆడియన్స్ ఇది కూడా ఎలా ఉండేది, టేస్ట్ ఎలా ఉండేది, ఆ క్యారెక్టర్ పెద్ద హీరో ఎవరైనా చేస్తే రిజెక్ట్ చేసేస్తారు కదా. అప్పట్లో హీరోలు అంటే అది రాజానుబాహు ఇది ఉండాలి, కొండనైన పిండిని చేసేయాలి, ఇటువంటి అంటేనేమో పెద్ద పెద్ద మీసాలు, దొంగ అయితేనేమో ఇక్కడ పెద్ద పుట్టుమచ్చ. అది తర్వాత ఆ ఈక్వేషన్స్ అన్ని కూడా ఇప్పుడు అంతకుముందు నువ్వు అన్నట్టు విలన్ అంటే ఒక గళ్ళ చొక్కా, గళ్ళ లుంగి, గళ్ళ చొక్కా కూడా వేసుకోరు, అవేవో రకరకాల బనియన్లాగా ఉంటాయి. అదే అంటే అప్పట్లో అంటే ఉదాహరణకి బ్లాక్ అండ్ వైట్ ఆ క్యారెక్టర్ చేసిన వెంటనే వీడు విలన్ అని రిజిస్టర్ అయిపోవాలంటే వాళ్ళకి అదొక ఇన్స్టాంట్ దీనిలాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ మనస్తత్వాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని వాడి చేసే దీన్ని బట్టి కూడా వాడి క్యారెక్టర్ డిజైన్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మన విలన్ అందరూ కూడా సూట్ వేసుకుంటారు, 6 ప్యాక్ ఉంటది, హీరో కన్నా కాస్త గుప్పుడు పొట్టు ఉంటదేమో, అంతే కదా. స్టైలిష్ విలన్ అనేది చాలా రోజులుగా వస్తుంది. ఇప్పుడు హిందీ సినిమాల్లో చేశారు, ఇప్పుడు మన తెలుగులో అన్ని చోట్ల కూడా
అంటే విలన్లు కూడా హీరోల్లాగా మంచి సూటు బూటు వేసుకొని మంచి స్టైలిష్గా ఉంటూ ఆ విలనిజాన్ని పండించగలుగుతున్నారు. అది మనం ఆహ్వానించదగ్గ ఇప్పుడు విలన్స్ పరిణామం. కూడా ఛాలెంజింగ్స్ ఉన్నారనమాట. అవును. అది ఎలా చేస్తారనేది మనం చూడాలి. అదే అంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనలో ఎలాగైతే కొంతమందిలో కొన్ని లోపాలు అవి ఉంటాయి, పుట్టుకతో కావచ్చు, మధ్యలో కావచ్చు, యాక్సిడెంట్ వల్ల కావచ్చు. ఇప్పుడు ఆ హృతిక్ రోషన్ ఇటువంటి వాళ్ళు కూడా హిందీలో అటువంటి సినిమాలు చేశారు కదా. కాబట్టి అంటే ఇప్పుడు రొటీన్గా అదే హీరో అంటే ఇలాగ ఉండాలి, సూపర్ డూపర్ ఇది ఉండి ఎన్ని అద్భుతాలైనా అలవగ్గా చేయగలగాలి అనే దీంట్లో నుంచి ఇలాగ కొన్ని ప్రతిబంధకాలు ఉండి కూడా, ఛాలెంజెస్, ఫిజికల్ ఛాలెంజెస్ ఉండి కూడా ఒక ఏదైనా మిషన్ అనేది ఒక ఇది చేస్తే, అచీవ్ చేస్తే అప్పుడు ఇంకా ఆడియన్స్కి థ్రిల్ అనిపిస్తుంది. కాబట్టి ఆ దిశగా మన దర్శకులు ఈ విలన్ పాత్రలు కానీ హీరోల పాత్రలు కానీ డిజైన్ చేస్తున్నారని మనం చెప్పాలి. రియలిస్టిక్గా తీస్తున్నారు. అవును, అది రియలిస్టిక్గా కరెక్ట్ కదా. సొసైటీలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని తీసుకొని ఆ విధంగా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. చూడండి, ఇంకా మహేష్ బాబు గారి క్యారెక్టర్ రివీల్ కాలేదు కాబట్టి మనం ఏం మాట్లాడుకోవట్లేదు. అవును, ఆయన క్యారెక్టర్ రివీల్ అయితే ఎట్లా ఉంటుందో అంటే అదే మహేష్ బాబు క్యారెక్టర్ డెఫినెట్గా ఒక రేంజ్లో ఆయన ఇంకెక్కడ చూపిస్తారో ఏందో అసలు మనం గెస్ కూడా చేయలేము దాన్ని. సండే ఉంది కాబట్టి మీడియా ఇంటరాక్షన్లో ఏమన్నా డెఫినెట్గా. ఎందుకంటే మరి ఇప్పుడు ఒక 50 కోట్లు పెట్టి ఒక స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకుందంటే అది ఎన్నో విశేషాలు, నాకు తెలిసి అది ఒక 3-4 అవర్స్ ఈవెంట్ లాగా చేసే అవకాశం ఉంది. కాబట్టి అందులో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ రివీల్ చేస్తారు, ఈ మిగతా క్యారెక్టర్స్ ఇంకెవరైనా కొన్ని సర్ప్రైజులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ స్వర్ణ.